జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశ జాతీయ దర్యాప్తు సంస్థ అయినటువంటి ఎన్ఐఏ అమెరికాకు చెందినటువంటి వివాదాస్పద మెర్సినరీ సైనికుడు అంటే అమెరికన్ కిరాయి సైనికుడు అయినటువంటి మాథ్యూ ఆరోన్ వాండేక్ తో పాటు మరో 6 ఉక్రెయిన్ పౌరులను అయితే అరెస్ట్ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం అయితే సృష్టిస్తుంది. మార్చి 13వ తేదీన కోల్కతా, ఢిల్లీ అలాగే లక్నో విమానాశ్రయాల్లో ఏకకాలంలో అంటే ఒకేసారి జరిగినటువంటి ఆపరేషన్లో వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. సరే, వీళ్ళు ఇంతకు ఎవరు, వీళ్ళు ఎందుకు అదుపులోకి తీసుకున్నారు, వీళ్ళు ఏమి చేశారు, మొత్తం అంతా కూడా ఏమిలా పోసగుచ్చినట్టు చెప్పే ప్రయత్నం చేస్తా. న్యూస్ మాత్రం దీన్నమ్మ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకేనా? మాథ్యూ వాండేక్ ను కలకత్తా విమానాశ్రయంలో అరెస్ట్ చేస్తే మిగిలినటువంటి 6 మంది ఉక్రెయినియన్లను ఢిల్లీ అలాగే లక్నో విమానాశ్రయాల్లో ఒక్కో చోట 3 చొప్పున పట్టుకున్నారు. ఇక అమెరికా కిరాయి సైనికుడైనటువంటి 46 ఏళ్ల మాథ్యూ వాండేక్ ప్రపంచవ్యాప్తంగా పలు యుద్ధ క్షేత్రాల్లో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. వీడు ఇరాక్ యుద్ధంలోను అలాగే సిరియాలో పనిచేసినటువంటి అనుభవం ఉండాలి. ఇక ఈ అమెరికన్ కిరాయి సైనికుడు ఒక ప్రైవేట్ మిలిటరీ కంపెనీని స్థాపించి ప్రపంచవ్యాప్తంగా తిరుగుబాటు దళాలకు ఉచితంగా సైనిక శిక్షణ అయితే ఇస్తా ఉంటాడు. మీరు అనుకోవచ్చు, అరే దానివల్ల ఉడికేంది లాభం అని. అది కూడా చెప్తా. ఆ ప్రైవేట్ కంపెనీ పేరు వచ్చేసి సన్స్ ఆఫ్ లిబర్టీ ఇంటర్నేషనల్ అన్నమాట. ఇంకా ఈ మాథ్యూ వాండేకో చెప్పాలంటే ఒక సైకోగాడు అన్నమాట. మామూలుడు కాదు, సైకోగాడు. 2011లో లిబియా అంతర్యుద్ధంలో గడాఫీకి వ్యతిరేకంగా పోరాడి 6 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాడు. వీడు సిరియా, ఇరాకు అలాగే ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో కూడా పాల్గొన్నాడు. ఒరే, ఈడేమో అమెరికా ఓడంటివి, నువ్వేమో సిరియా అంటున్నావు, ఇరాక్ అంటున్నావు, ఉక్రెయిన్ అంటున్నావు, రష్యా అంటున్నావు. ఏంద్రా స్వామి నువ్వు చెప్పేది ఏమైనా అర్థమవుతుందని చెప్పి మీరు నన్ను అడగవచ్చు. నేను చెప్పబోయేది కొంచెం జాగ్రత్తగా ఎక్కడా స్కిప్పులు కొట్టకుండా వినారంటే సూపర్గా అర్థమవుతుంది. ఒక మధ్య వస్తుంది ఈ న్యూస్లో. సరే, వీడికి యుద్ధాలంటే మహా సరదా అంట. జనాలు ఒకరినొకరు కొట్టుకొని చేస్తా ఉంటే చూసి ఆనందిస్తూ ఉంటాడు. మీకు అర్థమయ్యే విధంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మహేష్ బాబుది స్పైడర్ అనేది ఒక సినిమా ఒకటి ఉన్నది. దాంట్లో వాడు విలన్ ఏం చేస్తా అంటే మనుషులు చచ్చిపోతా ఉంటే వాళ్ళ ఏడుపుల్లో వాడు ఆనందం వెతుకుంటాడు అని చెప్పేసి. ఆ విధంగా జనాలు ఒకరినొకరు కొట్టుకొని చేస్తా ఉంటే వీడు చూసి ఆనందిస్తూ ఉంటాడంట. అందుకే తిరుగుబాటుదారులకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. పైగా వీడు ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ కూడా. అంటే యుద్ధం జరుగుతున్న సమయంలో యుద్ధంలో జరిగేటటువంటి సీన్లను చిత్రీకరించి వాటిని చూస్తా రాక్షసానందం పొందుతూ ఉంటాడనమాట. అయితే వీడి వెనుక అమెరికన్ గూఢాచార సంస్థ అయినటువంటి CIA ఉండదనేది జగమెరిగినటువంటి సత్యం. అందుకే వీడు యుద్ధం జరిగే ప్రతి చోటకు పోయి అక్కడి శవాలను చూసి ఆనందపడతా ఉంటాడనమాట. ఇక ఈ అమెరికన్ కిరాయి సైనికుడితో పాటు 6 మంది ఉక్రెయిన్ సైనికులు కూడా ఒక టీమ్ గా ఏర్పడినారు. వీళ్ళందరూ కూడా ఏం చేశారయ్యా అంటే పర్యాటక వీసాలపైన అంటే టూరిస్ట్ వీసాలపైన మన భారత్లోకి వచ్చి వీళ్ళంతా కూడా మిజోరాం ద్వారా అక్రమంగా మయన్మార్ సరిహద్దులు దాటినట్లు ఎన్ఐఏ వాళ్ళైతే గుర్తించారనమాట. అక్కడ మయన్మార్ మిలిటరీ అయినటువంటి జుంటాకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి సాయుధ గ్రూపులకు డ్రోన్ వార్ఫేరు అలాగే డ్రోన్లతో యుద్ధం అలాగే ఆయుధాల తయారీపైన శిక్షణ ఇస్తా ఉన్నట్టు కూడా మన ఎన్ఐఏ పసిగట్టింది. అయితే ఇక్కడే అసలు సమస్య అనేది ఉండాలి. అది ఏంటయ్యా అంటే వీళ్ళు శిక్షణ ఇస్తున్నటువంటి మిలిటెంట్ గ్రూపులకు మన ఈశాన్య రాష్ట్రాల్లోని నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు అయితే ఉన్నాయి. అంటే ఇది మన భారతదేశ అంతర్గత భద్రతకు ముప్పు కలిగించేటటువంటి కుట్ర అని చెప్పేసి మన ఎన్ఐఏ వాళ్ళు కనిపెట్టేస్తారు. ఐరోపా నుంచి భారీ సంఖ్యలో ఈ డ్రోన్లన్నింటిని కూడా భారత్ మీదుగా మయన్మార్కు తరలించినట్లు కూడా ఎన్ఐఏ అధికారుల విచారణలో తెలిపింది. అసలు ఈ కుట్రంతా కూడా ఏ విధంగా వెలుగులోకి వచ్చిందంటే ఈ అమెరికన్ కిరాయి సైనికుడు అయినటువంటి వాండేక్ను ఢిల్లీ విమానాశ్రయంలో మన నిఘా వర్గాలు అయితే గుర్తించాయి. అయితే వీడిని విచారించాలి అనుకున్న సమయంలోనే ఈ వాండేక్ సడన్ గా మాయమైపోయినాడంట. ఇక 6 మంది ఉక్రెయిన్ సైనికులు కూడా సాధారణ పౌరులుగా భారత్కి అయితే వచ్చారు. అర్థమవుతుందా? అంటే టూరిస్టుల మాదిరి వచ్చారనమాట. అసలు ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ 6 ఉక్రెయిన్లు భారత్ రావడం మన నిఘా వర్గాలకు చెప్పాలంటే కొంతవరకు ఆశ్చర్యం అయితే కలిగించింది. దీంతో వాళ్ళపైన నిఘా అయితే పెట్టారు. వీళ్ళంతా కూడా మొదటగా అస్సాంలో కలుసుకున్నారు. ఆ తర్వాత వీళ్ళు 7 మంది మిజోరాంలో కలుసుకొని అక్కడి నుంచి మయన్మార్కి వెళ్ళినట్టు మన నిఘా వర్గాలు అయితే కనిపెట్టాయి. అంతేకాకుండా మన ఎన్ఐఏ నిఘా వర్గాలు మయన్మార్ సరిహద్దుల్లో విదేశీయుల యొక్క కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తానే ఉన్నాయి. ఈ వాండేకు అలాగే ఈ ఉక్రేనియన్ బృందం భారత్ మీదుగా మయన్మార్కు ఈ డ్రోన్ యొక్క విడిభాగాలు అలాగే రాత్రి వేళ చూడగలిగేటటువంటి నైట్ విజన్ గ్లాసెస్ అలాగే అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాలను తరలించినట్లు మన ఎన్ఐఏ అయితే కనిపెట్టింది. వీళ్ళు మయన్మార్
మయన్మార్ సరిహద్దుల్లోని పలట్వా అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటించినట్లు తెలుస్తుందన్నమాట. అక్కడ అరాఖాన్ ఆర్మీ వంటి గ్రూపులకు డ్రోన్ మోడిఫికేషన్ 3D ప్రింటింగ్ లో శిక్షణ ఇచ్చారంట. ఇక్కడ డ్రోన్ మోడిఫికేషన్ అంటే ఇప్పుడు మామూలుగా మనం సాధారణంగా డ్రోన్స్ చూస్తూ ఉంటాం, ఈ కమర్షియల్ డ్రోన్లు. ఆ కమర్షియల్ డ్రోన్లను బాంబులు వేయగలిగినటువంటి అటాక్ డ్రోన్లుగా మార్చడం. ఇకపోతే 3D ప్రింటింగ్ అనమాట. ఆయుధాల విడిభాగాలను 3D ప్రింటర్ల ద్వారా ఏ విధంగా తయారు చేయాలో నేర్పించడం అనమాట. మయన్మార్ లో శిక్షణ పొందుతున్నటువంటి ఈ సాయుధ గ్రూపులకు మణిపూర్ లేదా మిజోరాంలలోని భారత వ్యతిరేక శక్తులతో సంబంధం ఉండొచ్చు అని చెప్పేసి మన ఎన్ఐఏ వాళ్ళు అనుమానిస్తారు. ఒకవేళ వీళ్ళు నేర్పించిన ఈ డ్రోన్ టెక్నాలజీ మన దేశ తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్తే అది చెప్పాలంటే మన దేశ భద్రతకు పెద్ద ముప్పుగా మారుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇక ఈ అమెరికా కిరాయి సైనికుడైనటువంటి ఈ వాండేక్ తన సంస్థ అయినటువంటి సోలి ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిధులన్నీ కూడా సేకరించి ఆ నిధులతో మయన్మార్లో తిరుగుబాటుదారులకు ఈ ఆయుధాలన్నీ కూడా సమకూరుస్తా ఉన్నట్టు ఎన్ఐఏ పక్కా ఆధారాలతో సాక్ష్యాలన్నీ కూడా సేకరించింది. ఈ టూరిస్ట్ వీసాలపైన వచ్చి ఇలాంటి సైనిక శిక్షణ ఇవ్వడం మన దేశ చట్టాల ప్రకారం తీవ్రమైనటువంటి నేరం. ఒకవేళ నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే అమెరికా కూడా చార్లైనా ఉండొచ్చు, లేకపోతే ఉన్నాడు కదా ఒక నీచ్ కమ్యూనీ గాడ, ఎవరు మన దేశ వ్యతిరేకి జార్జ్ సోరెస్ గాడ, వాడి మనుషులైనా కావచ్చు. అంటే వీళ్ళకి ఏంటంటే మన దేశం ఎదగడం ఇష్టం లే, కాబట్టి ఏదో విధంగా మన దేశాన్ని సర్వనాశనం చేయాలనేది వీళ్ళ యొక్క ఉద్దేశం అనమాట. కాబట్టి ఇలాంటి లత్కోర్ ముండా కొడకలందరినీ కూడా పంపించి మన దేశంలో ఏదో విధంగా గొడవలు సృష్టించాలని చెప్పేసి, నరమేధం సృష్టించాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా చేస్తారు. వీళ్ళందరూ కూడా ఐరోపా నుంచి కొనుగోలు చేసినటువంటి అత్యాధునిక డ్రోన్ విడిభాగాలను విడివిడిగా పార్సిల్స్ ద్వారా భారత్కి అయితే పంపించారంట. కోల్కతా నుంచి మిజోరాం మీదుగా రోడ్డు మార్గంలో వీటిని మయన్మార్ సరిహద్దు అయితే దాటించారు. వీళ్ళ చుట్టూ ఉన్నటువంటి స్థానిక నెట్వర్క్లను ఉపయోగించుకొని మన భద్రతా దళాల కన్నుగప్పి సరిహద్దుల్లోని దట్టమైనటువంటి అడవుల ద్వారా మయన్మార్లోకి ప్రవేశించినట్టు మన ఎన్ఐఏ అయితే గుర్తించింది. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి పెద్ద విషయం ఏంటంటే ఈ అమెరికన్ కిరాయి సైనికుడైనటువంటి ఈ వాండేకు కేవలం ఒక సైనికుడు మాత్రమే కాదు, చెప్పాలంటే వీడు ఒక మత ప్రచారకుడు కూడా. అంటే ఇప్పుడు చూడండి, అంటే మన వీడియోలు కొంతమంది చూస్తూ ఉంటారు, ఎవరు మన దేశ వ్యతిరేక శక్తులు ఖచ్చితంగా ఒక 1%, 2%, 3% మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇప్పుడు దాకా ఒక లెక్క. ఇప్పుడు నేను ఈ విధంగా చెప్పాను కదా, ఏది మత ప్రచారకుడు కూడానే, అమ్మ ఈ ముడాకొడకలందరూ కూడా ఇంకా వాడికి సపోర్ట్ చేయడం మొదలు పెడతారు. ఏమి జాతిరా మీదే, ఎట్ట పుట్టారా ఈ దేశంలో, మీ బతుకులు జడ. వీడు తన సంస్థ అయినటువంటి సోలి ద్వారా క్రైస్తవ మైనార్టీల రక్షణ అనేటటువంటి నినాదంతో నిధులన్నీ కూడా సేకరిస్తూ ఉంటాడంట. వీడు మయన్మార్ లోని చిన్ అలాగే కాచిన్ జాతుల తిరుగుబాటుదారులకు గతంలో కూడా శిక్షణ ఇచ్చినట్లు సమాచారం అయితే వస్తుంది. ఈ బ్యాచ్ అంతా కలిసి కేవలం పోరాడమే కాకుండా ఆ యుద్ధ దృశ్యాలను హై క్వాలిటీ కెమెరాలతో చిత్రీకరించి వాటిని చూస్తా రాక్షసానందం పొందేవాళ్ళంట. అరెస్ట్ అయినటువంటి ఈ 7 మందిని ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరచగా కోర్టు వాళ్లకు 11 రోజుల ఎన్ఐఏ కస్టడీ అయితే విధించింది. చట్ట విరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం అంటే UAPA కింద వీళ్లపైన కేసులన్నీ కూడా నమోదైనాయి. అంటే మణిపూర్లో 2023లో జరిగినటువంటి అల్లర్ల వెనక కూడా వీళ్ళ హస్తం ఉండి ఉండొచ్చు అనేటటువంటి అనుమానాలు కూడా ఇప్పుడు రేకెత్తుతున్నాయి అన్నమాట. మన ఈశాన్య రాష్ట్రాలను కలిపి ఒక క్రిస్టియన్ దేశంగా తయారు చేయాలని చెప్పేసి ఎన్నో సంవత్సరాల నుంచి అమెరికా కళ్ళగంటాంది. అందులో భాగంగానే ఈ కుట్ర కూడా జరిగినట్టు ఇప్పుడైతే అర్థమవుతుందన్నమాట. అది విషయం మిత్రులారా, చూశారు కదా, మన దేశ భద్రతకే సవాలు విసిరేటటువంటి ఇలాంటి కుట్రలన్నీ కూడా మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. కానీ మనం మాత్రం ఎంతసేపటికి నేను, నా కుటుంబం, నా సంపాదన, నీ బతుకులు చేయడా, ఎంతసేపటికి డబ్బు వెనకమంటే బరిగిస్తారు. ఏం చేసుకుంటారా, పెట్టుకుంటారు ఏడన్నా డబ్బు ఎత్తే, ఏం చేసుకుంటారా డబ్బులు అంతా తీసుకోమే కాదు. ఇప్పుడు నీ దేశమే ప్రమాదంలో పడిపోయింది. నీ దేశం ప్రమాదంలో పడిందంటే దానికి అర్థమైంది నువ్వు, నీ కుటుంబం అంతా కూడా ప్రమాదంలో ఉన్నట్టే కదా. అప్పుడు నువ్వు సంపాదించిన ఆస్తులు ఎందుకు, నీ కాదులే, ఇవన్నీ ఏడ పెట్టుకుంటావు, ఏడతపోయి పెట్టుకుంటావు నువ్వు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ దేశం క్షేమంగా ఉంటేనే నీ కుటుంబం, నువ్వు కూడా క్షేమంగా ఉంటారు. కాబట్టి దేశ రక్షణ అనేది పరమావధిగా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల. ఈ అంతర్జాతీయ గూఢాచారుల నెట్వర్క్ వెనక ఉన్నటువంటి అసలు శక్తులు ఎవరో, వాళ్ళ వెనక ఉన్నటువంటి విదేశీ హస్తం ఏంటో ఇప్పుడే స్పష్టమవుతుంది. ఈ సమాచారం ప్రతి భారతీయుడికి తెలియాలా. లేకపోతే చెప్పా కదా, మనోళ్ళు మిగతా వాళ్ళ మారి కాదు, మన సన్నాసులు ఎంతసేపటికి డబ్బే. మగవాళ్ళు ఏమో డబ్బు వెనక బరిగిస్తా ఉంటే ఆడవాళ్ళు ఏమో రీల్స్ చేస్తా ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఈ మగవాళ్ళు కూడా వాళ్ళకి తోడైనారు. దేశం గురించి కనీసం రోజులో 1 గంట టైం స్పెండ్ చేయండి నాయన, దేశం కోసం, మన ధర్మం కోసం, మన భవిష్యత్తులు బాగుంటాయి. 24 గంటల డబ్బులు, ఈ ఎంటర్టైన్మెంట్లు, ఈ తైతక్కలేనా, ఇంకేమి లే బతకలక. కాబట్టి చెప్పాను కదా, ఈ వీడియోని వెంటనే లైక్ చేసి మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఈ కుట్ర పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో స్పష్టంగా తెలియజేయండి. మరిన్ని వాస్తవాల కోసం, నిఖార్సైనటువంటి విశ్లేషణ కోసం
ఇప్పుడే మన న్యూస్ అఖండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.